పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో, అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ యొక్క పవిత్రమైనటువంటి ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. స్తోత్రం దేవ, సర్వోన్నతుడ, సర్వాధికారి. ఈరోజు నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడే ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, చాలా జాగ్రత్తగా వినాలి. ఈరోజు మీ జీవితంలో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నీ భర్త ఉన్నాడేమో, నీ బంధువులు, నీ స్నేహితులు, వారు ఎంత ప్రార్థించినా మారడం లేదు, వారి గురించి నేనేం చేయాలని చెప్పి నువ్వు ఆలోచన చేస్తున్నట్లయితే, ఎటువంటి వారినైనా సరే మీరు నిజంగా ఇలా చేసి చూడండి ప్రియులారా. ఎలాంటి వారినైనా సరే మార్చగలుగుతాం. ఆ అద్భుతమైనటువంటి వ్యక్తి జార్జ్ ముల్లర్ గారి జీవితంలో జరిగినటువంటి ఒక గొప్ప సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. అసాధ్యములైనటువంటి వాటిని ప్రార్థన ద్వారా సాధించి చూపించినటువంటి వాడు జార్జ్ ముల్లర్ గారు. మొట్టమొదటగా ఆయన అనాథ పిల్లలకు ఆశ్రయం ఒకటి ప్రారంభించినటువంటి సమయంలో ఆయన చేతిలో 2 సిల్లంగులు మాత్రమే ఉండగా, అనగా ₹1.5 మాత్రమే ఉండదంటండి. ఆ అనాథాశ్రయం ప్రారంభించాలనేటువంటి తలంపు దేవుడే ఇచ్చాడంటండి. కాబట్టి దానికి కావలసినవన్నీ ఆయనే ఇస్తారని చెప్పి విశ్వసించాడు. 2000 మంది పిల్లలు నివసించినటువంటి అతి పెద్ద 5 కట్టడాలు జార్జ్ ముల్లర్ గారి యొక్క విశ్వాసం ఎంతో గొప్పదని చూపిస్తూ ఉన్నాయి. విశ్వాస వీరుడని అందరి చేత పిలువబడినటువంటి జార్జ్ ముల్లర్ గారి యొక్క ప్రారంభ జీవితం వింటే అందరూ ఆశ్చర్యపోతారు. జార్జ్ ముల్లర్ గారు ఇప్పుడు ఫేమస్ కాబట్టి ఆయన గొప్ప భక్తుడని అందరికీ తెలుసు. కానీ ఆయన ప్రారంభ జీవితం మనకు తెలీదు, కొందరికే తెలుసు, అసలు తెలియకపోవచ్చు. కాబట్టి ఈ రోజున ఆయన ప్రారంభ జీవితం, ఆయన ఎలా మారు మనసు పొందాడో మీరు వింటే, ఎవరు ఆయన మార్పుకు కారణమయ్యారో మీరు వింటే మీ జీవితంలో ఆశ్చర్యపోతారు. కాబట్టి నా భర్త మారడం లేదే, నా జీవితంలో ఇటువంటి అద్భుతాన్ని చూడలేకపోతున్నానే, నా జ్ఞానం లేదే, తెలివి లేదే, ఏంటి అని చెప్పి మీరు అనుకుంటున్నట్లయితే ఈరోజు నీ సంఘటన మీ జీవితాన్ని మార్చివేస్తుంది. హల్లెలూయా. జార్జ్ ముల్లర్ గారు జర్మనీ దేశంలో ఆ క్రోవెన్స్టాడ్ అనేటువంటి స్థలంలో 1805 సంవత్సరంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు ఈ లూథరన్ సంఘానికి చెందినటువంటి వారు. తండ్రి ఉన్నతమైన పదవిలో ఉన్నాడు. ఆయన తన సొంత లాభం కొరకు ఆ కుటుంబం యొక్క ఆ యొక్క లోక సంబంధమైనటువంటి క్షేమం కొరకు మాత్రమే పనిచేశాడు. ఆయనకు డబ్బే ముఖ్యమైనటువంటి గురిగా ఉండేటువంటిది. తండ్రి ఇలాంటి భావంతో ఉన్నాడు కాబట్టి జార్జ్ ముల్లర్ గారి తండ్రి ఇప్పుడు కూడా డబ్బు మనిషి, డబ్బు కోసమే పనిచేసేటువంటి వాడు. జార్జ్ ముల్లర్ గారు ఏ విధమైనటువంటి భక్తి సంబంధమైనటువంటి బోధన తన ఇంటిలో పొందుకోలేకపోయాడు. ఎప్పుడు కూడా ఇది ఆచారంగానే జీవించాడు తప్ప జార్జ్ ముల్లర్ గారికి ఏ విధమైన భక్తి శ్రద్ధలు లేకుండా పోయి కుమారుని కావాల్సినంత డబ్బును తండ్రి ఇచ్చేటువంటి వాడు. జార్జ్ ముల్లర్ గారికి ఎంత డబ్బు కావాలో అంత ఇచ్చేవాడు. తండ్రి ఇంట్లో లేనటువంటి సమయంలో ఈ ముల్లర్ గారికి ప్రభుత్వ డబ్బును దొంగిలించడం అలవాటైపోయింది. ఆ తండ్రి డబ్బు, ఆ ప్రభుత్వ డబ్బు ఇదంతా దొంగగా మారిపోయాడు జార్జ్ ముల్లర్ గారు చిన్న వయసులో. కొన్నిసార్లు తండ్రి దీని గురించి అడిగినప్పుడు నేను తీసుకోలేదని చెప్పి అబద్ధాలు ఆడేవాడు. ఏమైనా డబ్బులంటే అబద్ధాలు ఆడేటువంటి వాడు అంటాడు జార్జ్ ముల్లర్ గారు. వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినాలి. జర్మన్ దేశంలో ఒక లూథరన్ సంఘంలో పనిచేస్తే ప్రభుత్వమే ఆయనకు జీతం ఇచ్చేది అంత. కాబట్టి ఈ ఫాదర్లకు డబ్బుకు కష్టమైనటువంటిది ఉండేది కాదు, లోటు అనేటువంటిది ఉండేది కాదు. తన కుమారుడు అయినటువంటి జార్జ్ ముల్లర్ గారికి కూడా భవిష్యత్తులో డబ్బుకు కష్టం ఉండకూడదని చెప్పి తలంచి ఆయన ఏం చేశారంటే ఆ లూథరన్ సంఘ ఫాదర్గా తర్ఫీదు పొందేటట్లు ఆ యొక్క హల్లే అనేటువంటి విశ్వవిద్యాలయానికి పంపించాడు. జార్జ్ ముల్లర్ గారి తండ్రికి ఉన్నటువంటి ఈ యొక్క భావమే ఆ దినంలో అందరిలో కనబడేటువంటిది. పూర్తిగా దేవుని ప్రేమ చేత నింపబడి దేవుని సేవకు వెళ్ళినటువంటి వారు ఆ దినంలో ఎవ్వరూ లేరు. కాబట్టి నాకు ఎలాగైతే డబ్బు వచ్చి పడుతుందో నా కొడుకు కూడా అలాగే డబ్బు వచ్చి పడుతుంది, కాబట్టి ఈ సేవ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కుమారుణ్ణి ఊహించినట్టు రీతిలో డబ్బు కోసం అని చెప్పి సేవకుని చేయాలని చెప్పి పాస్టర్ ట్రైనింగ్ పంపించాడంటే జార్జ్ ముల్లర్ గారి తండ్రి. హల్లెలూయా. ఆ యొక్క ఆ వేదాంత కళాశాలలో, అనగా ఈ యొక్క బైబిల్ స్టడీ కళాశాలలో చేరినటువంటి జార్జ్ ముల్లర్ గారు అక్కడ నవలలు చదవటంలోను అన్ని రకాలైనటువంటి ఆ పాపములతో జీవించడంతో అలవాటు పడిపోయాడు. సమయం అంతా గడిపేటువంటి వాడు. భయంకరమైనటువంటి అలవాట్లకు పడిపోయినటువంటి జార్జ్ ముల్లర్ గారు ఒకసారి ఆయన తల్లి మరణ సమయంలో చాలా బాధలోనున్నది. కానీ కుమారుడు ఏ చింత లేకుండా ఆ రాత్రి 2 గంటలకు పేకటాడుతున్నాడంట. తల్లి చనిపోతున్నా కూడా పేకటాడుతున్నాడంట. నెక్స్ట్ డే ప్రభు దినం అని చెప్పి కూడా తలంచకుండా తన స్నేహితులతో కలుసుకుని సారా దుకాణానికి వెళ్ళి బాగా త్రాగి ఆ మత్తులో వీధిలో డ్యాన్సులు వేసేటువంటి వాడు అంట జార్జ్ ముల్లర్ గారు. రేపే ఆదివారం అని చెల్తున్నా సరే శనివారం త్రాగి డ్యాన్సులు వేసేటువంటి వాడు అంట ఈ యొక్క జార్జ్ ముల్లర్ గారు. ఆయన యొక్క వ్యభిచార జీవితాన్ని బట్టి, దుష్ట క్రియలను బట్టి భయంకరమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నటువంటి బాధపడ్డాడంటే ఇవన్నీ వేషాలు వేయటం వల్ల ఆయనకు భయంకరమైన జబ్బు వచ్చింది. ఆ జబ్బు వచ్చినప్పటికీ కూడా ఆయన యొక్క అపవిత్రమైనటువంటి స్వభావం అస్సలు మారలేదంట.
వింటున్నారా ప్రియులారా? స్వభావం అస్సలు మారలేదంటండి. ఆయన యొక్క స్వభావం మారలేదు. ఆ జబ్బు నుంచి స్వస్థత పొందిన తర్వాత తనతో పాటు వేదాంతం చదువుతున్నటువంటి ఆ యొక్క బైబిల్ స్టడీ, ఆ బైబిల్ కాలేజీలో ఉన్నటువంటి ఆ 3 విద్యార్థులతో పాటు ఆ ముల్లర్ గారు స్విట్జర్లాండ్ దేశంలో విహారయాత్ర చేయడానికి ఒక పిక్నిక్ వెళ్ళినటువంటి ఆ ముల్లర్ గారు దగ్గర దానికి కావాల్సిన డబ్బులు లేవు. తన దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులను, ఆ పాఠ్య పుస్తకాలను అన్నీ కూడా తాకట్టు పెట్టేశాడంటండి. డబ్బును తెచ్చుకున్నాడు. తండ్రి యొక్క సంతకం వలె ఆయన సంతకాన్ని దొంగ సంతకం చేసేటువంటి కూడా అంట. పాస్పోర్ట్ని తీసుకున్నాడంటే ఎలాగైతే దొంగ సంతకం చేసేసి తండ్రి అవసరం లేకుండా ఆఖరికి ఆ విహార యాత్ర ప్రారంభమైంది. ఆ ప్రయాణ సమయంలో అందరి యొక్క డబ్బును జార్జ్ ముల్లర్ చేతిలో పెట్టారంటే దీనిని గురించి జార్జ్ ముల్లర్ గారే తర్వాత ఏమని రాస్తాడంటే, అందరి డబ్బు నా చేతిలో పెట్టారని చెప్పి ఆయనంట, ఈ ప్రయాణంలో నేను ఒక యూదా ఇస్కరియోతు వలె ఉన్నాను. అసలే నేను ఒక తుంటరి వాడిని, దొంగని. ఇప్పుడు 3 విద్యార్థుల డబ్బు కూడా నా దినంలో ఇవ్వబడింది. నా యొక్క డబ్బును కూడా కొంచెం యుక్తిగా దొంగిలించి నా సొంత ఖర్చులకు వాడుకున్నాను అంటాడు ఆయన. అందుచేత మిగిలినటువంటి వారికి ఎంత ఖర్చు అయిందో దానికంటే నాకు చాలా తక్కువ ఖర్చు అయింది. అందరి డబ్బులు ఖర్చు పెట్టేవాడు కానీ ఈయన డబ్బులు ఖర్చు పెట్టేవాడు కాదంట. పిల్లలు గమనించాలి. జార్జ్ ముల్లర్ గారు మారు మనసుకు ముందు జరిగినటువంటి జార్జ్ ముల్లర్ గారి గుడిలో నిర్ధారణ పొందవలసిన సమయం వచ్చింది. ఆ నిర్ధారణ జరిగేటువంటి ముందు రోజు ఆ పాదిరి గారికి చెల్లించవలసిన ఫీజు అంతా కూడా జార్జ్ ముల్లర్ గారు దొంగిలించాడు. అక్కడ ఉన్నటువంటి హోటల్లో గదిలో మరి అద్దెకు తీసుకొని ఉండి ఆ ఉల్లాసంగా సమయాన్ని గడిపి దానికి ఇవ్వవలసినటువంటి డబ్బును కూడా ఇవ్వకుండా వారిని మోసగించి తప్పించుకుని వెళ్ళిపోయేవాడు. ఇలాగా మరి హోటల్ బిల్స్ కట్టకుండా, పాస్టర్ గారికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా, మోసం ఎక్కడ దాగా ఒకసారి ఇలాగ తప్పించుకుని పరిగెత్తుకుని వెళ్తున్నప్పుడు దొరికేశాడంట. జైల్లో కూడా పెట్టాడంట. జైల్లో శిక్ష అనుభవించాడంట. అప్పుడు జార్జ్ ముల్లర్ గారి యొక్క తండ్రి జోక్యం చేసుకుని జార్జ్ ముల్లర్ గారిని ఎలాగైతే జైలు నుంచి విడిపించాడంట. అయినప్పటికీ కానీ జార్జ్ ముల్లర్ గారి జీవితంలో ఏ మార్పు లేదు. ఒక ఫాదర్ అయ్యటానికి తర్పీదు పొందుకున్నటువంటి వాని వల్లే ముల్లర్ గారు పాస్ట్ ట్రైనింగ్ అయినటువంటి పాస్టర్ గారి వల్లే లేరు జార్జ్ ముల్లర్ గారు. త్రాగుబోతాను, తిండిపోతాను, వ్యభిచారం అన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. జార్జ్ ముల్లర్ గారి యొక్క తోటి విద్యార్థులైనటువంటి ఆ బీటా అనేటువంటి వాడు ప్రతి శనివారం సాయంకాలం జోగన్ వేగ్నర్ అనేటువంటి వ్యక్తి ఇంట్లో జరిగేటువంటి కూటాలకు వెళ్ళేటువంటి వాడు అంటున్నాడు. 1825 సంవత్సరం మరి ఆ నవంబర్ నెలలో ఒక శనివారం ఏమవుతుందంటే ఆయన తన స్నేహితుడైన జార్జ్ ముల్లర్ని కూడా ఆ కూటానికి రమ్మని ఆహ్వానించాడు. అందుకనే ప్రియులారా, మీ బంధువుల్ని, మీ స్నేహితుల్ని ఆహ్వానించమనేటువంటిది అందుకనే మీ బంధువుల్ని, మీ స్నేహితుల్ని మీతో పాటు పిలవండి, వారిని కూడా దేవుని సన్నిధిలో గడిపేటందుకు సహాయపడండి అనేటువంటిది. ఎందుకనమాట ఎప్పుడైతే ఆ స్నేహితుడు జార్జ్ ముల్లర్ గారిని ఆ కూటానికి పిలిచాడో, ఆ శనివారం కూటానికి పిలిచాడో, ఆ దినాన సాయంకాలం వారిద్దరు కూడా ఆ కూటం జరిగేటువంటి ఇంటికి వెళ్ళారు. జార్జ్ ముల్లర్ గారి దగ్గర బైబిల్ లేదు, ఏమీ లేదు. సంవత్సరంలో 2 సార్లు మాత్రమే ఆ ప్రభురాత్రి భోజనంలో పాలు పొందుకునేటువంటి వాడు జార్జ్ ముల్లర్. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి జార్జ్ ముల్లర్ గారు ఆ కూటానికి మరి వెళ్ళాడు, ఆ ఇంట్లో ప్రవేశించాడు. అక్కడ ఆయనకంతా కొత్తగా కనపడ్డది. ఆ కూటం ప్రారంభించడానికి ముందు ఆ యొక్క సేవకుడైనటువంటి సహోదరుడు కేజర్ అనేటువంటి ఆయన మోకాళ్ళ మీద నుండి ఆ కూటాన్ని దేవుడు ఆశీర్వదించవాలని చెప్పి, దేవుడు ఆశీర్వాదం ప్రతి వారు స్వతంత్రించుకోవాలని చెప్పి ఆ సేవకుడు ఎంతో మోకరించి తన హృదయంతో ప్రార్థించాడు, హృదయాంతరం గురించి ప్రార్థించాడు. ఇది జార్జ్ ముల్లర్ గారికి చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఎందుకంటే జార్జ్ ముల్లర్ గారు ఎప్పుడు ఇంతవరకు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించింది లేదు. ఆ సేవకుడు మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తే చాలా వింతగా, అద్భుతంగా అనిపించింది. హల్లెలూయా. తర్వాత సహోదరుడు కేజర్ బైబిల్ నుంచి కొన్ని భాగాలను చదివి ఒక బోధ చేశాడు. చివరిగా ఆ ఇంటి యజమాని ఆ జోగన్ వేగ్నర్ ప్రార్థించి ఆశీర్వాదం చెప్పాడనమాట. ఆయన ప్రార్థన చేసినప్పుడు జార్జ్ ముల్లర్ గారు తన హృదయంలో చదువు రానటువంటి మామూలు వ్యక్తి ఇంత శక్తిగల ప్రార్థన ఎలా చేస్తున్నాడే, మరి దైవసేవకుడిగా తర్ఫీదు పొంది పాస్ట్ ట్రైనింగ్ అయినటువంటి నేను మంచిగా చదువుకున్నటువంటి నేను ఇలాగ ప్రార్థించలేకపోతున్నానే, ఆయన చదువు లేకపోయినా అంత అద్భుతంగా ప్రార్థించాడు అని చెప్పి తలదించుకున్నాడంటండి. ఆయన తలంచుకుంటున్నాడంటండి. ఆ కూటమి అయిపోయిన తర్వాత ఆ ఇంటి యజమాని ఆ జోగన్ వేగ్నర్ ముల్లర్తో ఆ ఇంటి యజమాని ఏమన్నాడంటే, జోగన్ వేగ్నర్, నా ప్రియమైనటువంటి స్నేహితుడా, నా యొక్క ఇల్లు హృదయం నీకు ఎల్లప్పుడు కూడా తెరిచి ఉంటాను అని చెప్పాడంట. ఇవన్నీ జార్జ్ ముల్లర్ గారి యొక్క హృదయం లోతుగా నాటుకున్నాయి. జార్జ్ ముల్లర్ గారు ఆ కూటం నుంచి తన కళాశాల గదికి తిరిగి వెళ్ళిపోయాడు. మొట్టమొదటిసారిగా తన మోకాళ్ళ మీద ప్రార్థించడం ప్రారంభించాడు. తన పాపంలో కొరకే లోతుగా పశ్చాత్తాపడ్డాడు, కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు, పాపాలన్నీ ఒప్పుకున్నాడు. అయ్యో, ఇంతవరకు నేను చేసిన భక్తి ఏంటి, జీవితం ఏంటి అని చెప్పి ప్రార్థించడం మొదలుపెట్టాడు, కన్నీళ్ళు కార్చడం మొదలుపెట్టాడు. మరి అలా ఒప్పుకుంటూ వచ్చాడనమాట. వచ్చే శనివారం వరకు ఆయన కనిపెట్టలేకపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆదివారమే, ఆ తర్వాత రోజు సోమవారం, ఆ తర్వాత రోజు కూడా ముల్లర్ గారు ప్రతిరోజు ప్రతి కూటానికి జరిగిన ఇంటికి ఆ కూటం జరిగిన ప్రతిరోజు వెళ్ళటం మొదలుపెట్టాడు. ఆ దైవజనుడైనటువంటి ఆ దైవభక్తుడైనటువంటి ఆ జోగన్ వేగ్నర్ వద్ద తన పాప జీవితం అంతా కూడా దాచకుండా ఒప్పుకున్నాడు. ఆయనతో కలిసి బైబిల్ చదివి ప్రార్థన చేశాడు. ఆ దైవజనుడు జార్జ్ ముల్లర్ గారి యొక్క మరి రక్షణ బాటను చూసడానికి సహాయం
సహాయం చేశాడు. హల్లెలూయా. రక్షించబడటానికి సహాయం చేశాడు. జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. ఒక సామాన్యమైనటువంటి ఇంటిలో చదువు లేనటువంటి కార్మికుడు, అంటే పనిచేసుకునేటువంటి ఒక కార్మికుని యొక్క దీనమైనటువంటి సేవ ద్వారా భయంకరమైనటువంటి పోకిరిగా వ్యభిచారంలో, గమనించాలి, భయంకరమైన పోకరిగా వ్యభిచారంలో దుష్ట పాపములోను మరి జీవించినటువంటి జార్జ్ ముల్లర్ రక్షణ పొందాడు. హల్లెలూయా. ఆ తర్వాత దేవుని ద్వారా దీవించబడి మరి అద్భుతమైనటువంటి విశ్వాస వీరుడిగా మారాడు. కాబట్టి ఈ రోజున నీ ప్రవర్తన ద్వారా, నీ యొక్క భక్తి ద్వారా, నీ జీవితం ద్వారా, నీ దగ్గర చదువు లేకపోయినా, జ్ఞానం లేకపోయినా, బలం లేకపోయినా, నీ దగ్గర శక్తి సామర్థ్యం ఏది లేకపోయినా సరే, నీ ప్రవర్తన బట్టి నీ భర్త, నీ కుటుంబం, నీ సంఘం, నీ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా మరి మార్చబడి జార్జ్ ముల్లర్ గారు అంతటి వారు అవటానికి దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. కాబట్టి నువ్వు చేసే భక్తిని బట్టి, నీ జీవితాన్ని బట్టే అనేక మంది ప్రభావితం అవుతారు. నమ్మినటువంటి వారంతా కూడా పొందుకుందురుగాక. ఆమేన్.